హలో హలో. జానీ సినిమాని గతంలో మీరు డైరెక్ట్ చేసి ఆ టైంలో కొంత ఫ్లాప్ అనే ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని కలిగించుకున్నారు. ఈ సినిమాలో మీరు లాస్ట్ క్లైమాక్స్ మీరే డైరెక్ట్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. దానికి అప్పటికి ఇప్పటికీ ఏంటి ఎలాంటి చేంజ్ని మీరు గమనించారు? అలాగే అంటే నేను జానీ నిన్న కూడా చెప్పానంటే నాకు ఏమనిపించిందంటే, ఒక సినిమా తీసేటప్పుడు చాలా నలుగుతూ ఉండే. నేను చెప్పే సినిమా అనేది ఒక్కటే కష్టపడేది కాదు, ప్రతి ఒక్కటే ఈవెన్ ఒక చిన్నపాటి ఉపాధి శ్రామికుడు కూడా కష్టపడతాడు, యుద్ధం చేయాలి పట్టుకోటి కోసం. సినిమా ఏంటంటే చాలామంది డబ్బులు చాలా గ్లామరస్గా కనిపిస్తుంది ఫిల్మ్ ఇండస్ట్రీ. దానికి నేను ఒక చిరంజీవి గారు లాంటి అన్నయ్య ఉండి, నేను సక్సెస్ఫుల్ అయిన యాక్టర్గా ఉండి, ఖుషి తర్వాత వరుసగా విజయాల తర్వాత కూడా ఒక జానీ అనే సినిమాని నేను డైరెక్ట్ చేసేది ఆడకపోయిన వెంటనే ఒక 5 రోజులు 10 రోజులు నెల రోజుల తర్వాత ఫస్ట్ షో పడింది, ఇది బాగలేదు అనగానే వెంటనే మొత్తం ఫైనాన్షియర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ నా ఇంటి మీదకి వచ్చేసారు.